మై ఛానల్ కాంపిటేటివ్ మ్యాథ్స్ బయాలజీ. కాంపిటేటివ్ మ్యాథ్స్ బయాలజీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు పోటీ పరీక్షలకు సంబంధించిన ఆర్థమెటిక్ గణితాన్ని పరిచయం చేస్తూ ఉన్నాను వీడియోల రూపంలో. సో మనం ప్రస్తుతము 6వ చాప్టర్ అలిగేషన్లో ఉన్నాము. ఈ చాప్టర్లో కూడా మనము పార్ట్ 1 నుండి పార్ట్ 9 వరకు కంప్లీట్ చేస్తున్నాము. గత పార్ట్ 9లో క్వశ్చన్ నెంబర్ 68 వరకు కంప్లీట్ చేశాను. ఆ పార్ట్ 9 తర్వాత కొంత గ్యాప్ వచ్చింది వ్యక్తిగత కారణాల ద్వారా. సో ఈరోజు మనం పార్ట్ 10ని చూస్తున్నాం అండ్ క్వశ్చన్ నెంబర్ 69 అని చూసాం. దానికంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఏజ్ చూసాను, వాళ్ళది 35 to 44 బిట్వీన్లో ఉన్నారు. మ్యాక్సిమం 35 to 44 వాళ్ళు ఎవరు కాంపిటీషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే కాదు. మేబీ దే ఆర్ టీచర్స్ ఆర్ ఎల్స్ లెక్చరర్స్, మొత్తానికి టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే. అయితే విద్యార్థులకు ఏం చెప్తున్నాను నేనంటే 23 to ఆర్ 21 to 35 బిలో ఏజ్ వాళ్ళు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే పిల్లలు. వారికి నా వీడియోస్ కొంచెం డెప్త్ అనిపిస్తుంది. ఎస్, ఇది నిజం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డెప్త్గానే వెళ్ళాలి. డెప్త్గా వెళ్ళకుండా పైపైన చదువుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనము గెట్ ఆన్ కాలేము. సో నేనేం చెప్తున్నాను అంటే, చూడండి, ఇవి టీచర్స్కి అవసరం అవుతున్నాయి, మరి పిల్లలకి ఎందుకు అవసరము? కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వారికి ఎందుకు ఉపయోగపడవు అంటున్నాను నేను. సో నా వీడియోస్ కానీ నా మెథడ్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే పిల్లలకు షేర్ చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ 50% చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో దయచేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇంకా మరిన్ని వీడియోలు, మరిన్ని కాన్సెప్ట్స్ మీకు అందించే విధంగా నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, రైట్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు పార్ట్ 10. If an item A is sold at 25% profit and item B at a loss of 10%, there is a overall profit of 10%. If the two items A and B are sold at a loss of 20% and 6% respectively, then there is an overall loss of rupees 294. Find the cost price of both items. ఒక వస్తువు ఏను 25% లాభానికి మరియు మరొక వస్తువు బీను 10% నష్టానికి అమ్మగా మొత్తం మీద 10% లాభం లభిస్తుంది. ఒకవేళ ఆ రెండు వస్తువులు ఏ బీలను వరుసగా 20%, 6% నష్టాలకు అమ్మితే మొత్తం మీద రూపాయలు 294 నష్టం అగును. అయినా ఆ రెండు వస్తువుల కొన్న విలువలు కనుగొనండి. చూడండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో ఈ పార్ట్ వరకు మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏ వస్తువుని 20% లాభానికి, బేను 10% నష్టానికి అమ్మితే మొత్తం మీద 10% లాభం లభిస్తుంది. ఓకే, ఒకవేళ ఆ రెండు వస్తువులు ఏ బీలను 20%, 6% నష్టానికి అమ్మితే మొత్తం మీద రూపాయలు 294 నష్టం అగును. అయినా ఆ రెండు వస్తువుల కొన్న విలువలు కనుగొనండి. సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్: వస్తువు ఏ, వస్తువు బి. ఏను 25% లాభానికి, బిను 10% నష్టానికి. లాభం ప్లస్ తోటి, నష్టాన్ని మైనస్ తో చూస్తాం. అప్పుడు మొత్తం మీద 10% లాభం లభిస్తుంది. మొత్తం మీద లాభం కూడా 10% లభిస్తుంది. రైట్, 10% మైనస్ 10%, ఈ రెండింటి డిఫరెన్స్ 10 మైనస్ ఆఫ్ మైనస్ 10. 10 మైనస్ ఆఫ్ మైనస్ 10 అంటే 20%. ఈ రెండింటి డిఫరెన్స్ 25, 10 డిఫరెన్స్ 15%. సో పర్సంటేజ్ గెట్స్ క్యాన్సిల్. 5 4s ఆర్ 5 3s ఆర్. మనము లాభం కానీ నష్టం కానీ వాటి మీద అలిగేషన్ ఉపయోగించినప్పుడు ఆ వస్తువుల యొక్క కొన్న విలువల నిష్పత్తి వస్తుంది. మనం కనుక్కోవలసింది కూడా ఆ రెండు వస్తువుల కొన్న విలువల నిష్పత్తి. ఆప్షన్స్ లో చూడండి, ఏ ఆప్షన్ మనకు 4:3 ఇస్తుందో అదే మన ఆన్సర్. చూడండి, 20 కట్ చేద్దాం. ఇది కాదు, ఫస్ట్ కొన్న వేల ఏ యొక్క కొన్న వేల ఎక్కువ ఉండాలి. ఎందుకు? ఇది 4 యూనిట్స్ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. బీడీలలో మాత్రమే ఆన్సర్ ఉంది. కానీ 7 కార్డుల 7 రోడ్ల 2:1 వస్తుంది. సో ఆన్సర్ ఇది కాదు, ఆప్షన్ డైరెక్ట్ డే ఆన్సర్. దీని ప్రొసీజర్ చూద్దాం మనం ఒకసారి. ఓకే,
నా కన్వీనియంట్ కొరకు ఏం చేస్తున్నా దీన్ని 400 యూనిట్స్ అని, ఇక్కడ 300 యూనిట్స్ అని అనుకుంటాం. క్యాలిక్యులేషన్ ఈజీ చేసుకోవడానికి వీటి కొనవలన నిష్పత్తిని మనం 400 300గా తీసుకుంటాము. ఎస్, ఇప్పుడు చూడండి, వస్తువు ఏను 20% నష్టానికి అమ్మారు, 20% లాస్. ఆ 20% లాస్ ని తీద్దాం. ఎందుకు? ఈ రెండు లాస్ ని రూపాయలలో ఇచ్చాడు కాబట్టి వీటిని రూపాయలలోకి మారుతాం. పర్సంటేజ్ 2 zeros కట్ 4 20లు 80 యూనిట్ లాస్ వస్తుంది. ఓవరాల్ లాస్ తీస్తున్నానండి. ప్లస్ వస్తువు బిని 6% నష్టానికి అన్నాడు. పర్సంటేజ్ 2 zeros కట్ 3 18, మొత్తం 98 యూనిట్ల నష్టం లభిస్తుంది. ఇప్పుడు ఈ 98 యూనిట్ల నష్టము లెక్క ప్రకారం ఎంతకు సమానం? రూపాయలలో 294 రూపాయలకు సమానం. రైట్, 98 ఒక్కట్ల 98 మూళ్ళ. ఒక యూనిట్ విలువ 3 రూపాయలు అయితే మనకు కావాల్సింది 400 యూనిట్ల విలువ. 400 ఇంటూ 3 1200 రూపాయలు. 300 యూనిట్ల విలువ ముళ్ళ 900 రూపాయలు. సో వస్తువు ఏ, వస్తువు బి కొన్న విలువలు వరుసగా 1200, 900. మనం ఇక్కడ నిష్పత్తితో డైరెక్ట్ ఆప్షన్ గుర్తుపట్టవచ్చు, బట్ ప్రొసీజర్ కూడా మీకు తెలియాలి కాబట్టి చెప్పాను. ఇప్పుడు ఈ కేసులో మొత్తం మీద నష్టాన్ని చూసాము. నెక్స్ట్ కేసులో క్వశ్చన్ లో మొత్తం మీద లాభాన్ని ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. If a man sells a pen at 21% profit and a pencil at 48% profit, he earns 1890 as profit. But he sells the pen at a 21/4% profit and a pencil at a 15% loss. Then there is a no profit, no loss. Find the cost price of the pen and the pencil. ఒక వ్యక్తి ఒక పెన్నును 21% లాభానికి, పెన్సిల్ 48% లాభానికి అమ్మినా అతనికి 1890 లాభం లభిస్తుంది. కానీ ఒకవేళ పెన్నును 21/4% లాభానికి మరియు పెన్సిల్ ను 15% నష్టానికి అమ్మగా మొత్తం మీద అతనికి లాభం గాని నష్టం గాని లభించదు. అయిన పెన్ను మరియు పెన్సిల్ కొన్న విలువలు ఎంత? చూద్దామండి. ఇక్కడ మనకి పెన్నును 21% లాభానికి, పెన్సిల్ ను 40% లాభానికి అమ్మితే మొత్తం మీద అతనికి 1890 రూపాయలు లాభంగా లభిస్తుంది. కానీ ఒకవేళ అతను పెన్స్ ను 21/4% లాభానికి, లాభం కాబట్టి ప్లస్ చేత, పెన్సిల్ ను 15% నష్టానికి, నష్టం కాబట్టి మైనస్ చేస్తాం. అలా అమ్మితే మొత్తం మీద లాభం కానీ నష్టం కానీ లేదు. ఓవరాల్ ప్రాఫిట్ ఈజ్ నైదర్ లాస్ నాట్ ప్రాఫిట్. చూడండి, ఈ రెండు డిఫరెన్స్ చూడండి. 0 minus 15 difference, 0 minus of minus 15 plus 15%. 21/4% minus 0 difference, 21/4%. Percent gets cancelled. 3 5s are 3 7s are 4 5s are 20 is 7 వచ్చింది ఆన్సర్. మనకు తెలుసు లాభం లేదా నష్టం పైన అలిగేషన్ ఉపయోగిస్తే వాటి యొక్క కొన్న విలువల నిష్పత్తి లభిస్తుంది. ఇప్పుడు ఆన్సర్ నుంచి మనం కూడా పెన్ను పెన్సిల్ కొన్న విలువలు కావాలి కాబట్టి వాటి నిష్పత్తి 20:7. ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ 20:7 నిష్పత్తిని సాటిస్ఫై చేస్తుందో అదే మన ఆన్సర్. చూడండి, ఇక్కడ 2 zeros కట్ 250s వస్తుంది, 221. సో ఆన్సర్ ఏ కాదు. బి చూడండి, 2 zeros కట్ చేస్తే 220s 2 7s అయ్యే అవకాశం ఉంది ఆన్సర్. ఇక్కడ కూడా 0 కట్ చేస్తే 25 20s 25 7s 175. సో ఆన్సర్ బి కావచ్చు, సి కావచ్చు. ఇక్కడ 2 zeros కట్ చేయండి, 3 20s 3 7s. సో ఆన్సర్ 1 ని ఎలిమినేట్ చేయగలరు. మిగతా మూడిట్లో ఆన్సర్ ఉంది కాబట్టి ప్రాబ్లం ని కంటిన్యూస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం లో డైరెక్ట్ ఆప్షన్ నుంచి వచ్చేసింది. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఈ 20ని నా క్యాలిక్యులేషన్ ఈజీ చేసుకోవడానికి 2000 అని చేస్తాను, 7ని 700 చేస్తాను. 2 zeros ఎక్స్ట్రా పెంచాను నేను. ఇప్పుడు ఏమన్నాడు మనకు? పెన్నుపై 21% లాభం, దీనిపైన లాభం 21% అంట.
పర్సంటేజ్ 2 zeros gets గా 21s ఆర్ 420 యూనిట్స్ లాభం. ఓవరాల్ ప్రాఫిట్ చూస్తున్నా నేను. ఓవరాల్ ప్రాఫిట్ ఎందుకు? ఓవరాల్ ప్రాఫిట్ రూపీస్ లో ఉంది కాబట్టి ఇక్కడ యూనిట్స్ లో తీస్తున్నా. అలాగే పెన్సిల్ పైన 48% లాభం. పర్సంటేజ్ 2 zeros కట్ 748 సార్. 7 8s are 56, 5 carry, 7 4s are 28 plus 5 33. టోటల్ 756 యూనిట్స్ వస్తుంది. ఎస్, ఈ లాభం మొత్తం మీద 756 యూనిట్లు రావాలి. ఈ యూనిట్ల విలువ 1890 రూపాయలు. 189 10ల 189 4 756 2 రోజుల 2 5ల 2 యూనిట్ల విలువ 5 రూపాయలు అయితే 1 యూనిట్ విలువ 5లో సగం రూపాయలు అవుతుంది. మనకి ఇక్కడ పెన్ను వేల 2000 యూనిట్లు. 2000 యూనిట్ల విలువ ఎంత వస్తుంది చూడండి. 2000 ఇంటూ 5/2 ఇంటూ 5/2 చేద్దాం. 5 రోజుల 10,000. 10,000లో సగము 5,000 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ సి. అలాగే ఇక్కడ 700 ఇంటూ 5/2 పెన్సిల్ వేల 3500లో సగం 1750. సో ఆన్సర్ ఇస్ సి వస్తుంది. ఓకే, ఆప్షన్స్ నుంచి ఎలిమినేషన్ చేయగలిగితే డైరెక్ట్ వస్తుంది. ఎలిమినేషన్ చేయలేకపోతే ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ మోడల్లో 2 క్వశ్చన్స్ చూసాము చాలు. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 అండ్ నెక్స్ట్ మోడల్ క్వశ్చన్. There are 2 types coins in a box, 25 pies and 50 pies. The total money in the box is rupees 36 and the total number of coins are 90. If the number of coins are interchanged, then find the total money in the box. ఒక పెట్టెలో 25 పైసలు 50 పైసల నాణెములు కలవు. వాటి మొత్తం రూపాయలు 36 మరియు ఆ పెట్టెలోని నాణెముల సంఖ్య 90. ఈ నాణెముల సంఖ్యను పరస్పరం మార్చితే ఆ నాణెముల మొత్తం ఎంత కనుక్కోవాలి. చూడండి, పెట్టెలో మనకి 25 పైస్ కాయిన్స్ ఉన్నాయి అండ్ 50 పైస్ కాయిన్స్ ఉన్నాయి. యాన్ యావరేజ్ గా పెట్టెలో మొత్తం 90 నాణెములు ఉన్నాయి. 90 కాయిన్స్ కాస్ట్ 36 రూపీస్. అంటే 36 రూపీస్ నేను 3600 పైస్ అని రాయొచ్చు. 36 రూపాయలు అంటే 3600 పైసలు. అప్పుడు ఒక కాయిన్ ఎన్ని పైసలకు సమానం? 40 పైసలకు సమానం. యాన్ అండ్ యావరేజ్ గా ఆ పెట్టెలో ఒక కాయిన్ యొక్క కాస్ట్ వచ్చేసి 40 పైసలు యావరేజ్ గా. సో యావరేజ్ ఈజ్ 40 పైస్. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ 1 కాయిన్ ఈజ్ 40 పైస్. ఓకే రైట్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ కాయిన్స్ వస్తాయి మనకి. నెంబర్ ఆఫ్ కాయిన్స్, రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ వస్తాయి. 50-40 డిఫరెన్స్ 10 ఈజ్ టు 25-40 డిఫరెన్స్ 15. 5 2s 5 3s. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏ రేషియోలో ఉంటాయి? 2:3 రేషియోలో ఉంటాయి. కానీ మనకి టోటల్ కాయిన్స్ 90 కదా, మొత్తం నాణెములు 90. అప్పుడు 2 + 3 5 యూనిట్ల విలువ 90 నాణెములు అయితే 1 యూనిట్ విలువ 18 నాణెములు. ఇక్కడ 2 యూనిట్ల విలువ 36 నాణెములు ఉంటాయి. ఇక్కడ 3 యూనిట్ల విలువ 3 24 3 54 నాణెములు ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి ఇవేమో 25 పై కాయిన్స్, 25 పైస్, ఇవేమో 50 పైస్ కాయిన్స్. కానీ ఇక్కడ ఏమన్నాడు? నాణెముల సంఖ్యను పరస్పరం మార్చితే, ఒకవేళ 25 పైస్ కాయిన్స్ 54 ఉన్నాయి అనుకుందాం. ఎన్ని ఉన్నాయి? 54. 50 పైసల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనుకుందాం? 36. యాక్చువల్లీ 25 పైసల నాణెములు 36 ఉన్నాయి, 50 పైసల నాణెములు 54 ఉన్నాయి. కానీ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆర్ ఇంటర్చేంజ్, పరస్పరం మారింది నాణెముల సంఖ్య. అప్పుడు లోని మొత్తం ఎంత, సమ్ అమౌంట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాం. 25 పైస్ అంటే 1/4, 1/4 ఆఫ్ 54 రూపీస్ ప్లస్ హాఫ్ ఆఫ్ 36 రూపీస్. 13.5 అండి. 54 లో 4 టైమ్స్ తీసుకుంటే 4 13s are 52, 4.5s are 54 అవుతుంది. ప్లస్ హాఫ్ ఆఫ్ 36 is 18. సో 18 + 13
31.5 రూపీస్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ డి. ఓకేనండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 72. In a alloy 80% copper and rest is tin. In another alloy 85% copper and 13% tin. Both alloy are mixed in which ratio such that percentage of tin becomes 15% in the resultant mixture. ఒక మిశ్రమంలో 80% కాపర్ మిగిలినది టిన్ కలదు. మరొక మిశ్రమంలో 85% కాపర్ మరియు 13% టిన్ కలదు. ఈ రెండు మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలిపినా ఫలిత మిశ్రమంలో టిన్ 15% ఉంటుంది. చూడండి, మొదటి మిశ్రమంలో టిన్ ఇచ్చాడు, రెండవ మిశ్రమంలో టిన్ ఇచ్చాడు, ఫలిత మిశ్రమంలో టిన్ ఇచ్చాడు. కాబట్టి టిన్ పైన మనం అలిగేషన్ ని ఉపయోగిద్దాం. రైట్, ఇది అలాయ్ 1, ఇది అలాయ్ 2. టిన్ బై టోటల్ తీసుకుందాం. ఓకే, మొదటి మిశ్రమంలో టిన్ ఎంత ఉంది? 80% కాపర్ అంటే రిమైనింగ్ 20% టిన్. అలాయ్ 2లో టిన్ ఏ నిష్పత్తిలో ఉంది? ఎంత శాతం ఉంది? 13% ఉంది. మొత్తం ఫలిత మిశ్రమంలో టిన్ ఎంత ఉంది? 15% ఉంది. అన్ని పర్సంటేజ్ కాబట్టి నేను పర్సంటేజ్ సింబల్ రాయట్లేదు. సో ఇప్పుడు మనకు ఈ అలాయ్ 1 అలాయ్ 2ని ఏ రేషియోలో మిక్స్ చేసామో తెలుస్తుంది మనకి. సో రిక్వైర్డ్ రేషియో 15-13 డిఫరెన్స్ 2, 20-15 డిఫరెన్స్ 5. సో 2:5 రేషియోలో మిక్స్ చేసాము ఈ రెండు మిశ్రమాలను. నెక్స్ట్ మోడల్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ అలాయ్ అంటాము, మిశ్రమాల మీద క్వశ్చన్స్ ఇవి. చూడండి, ఇన్ ఏ అలాయ్ 81% కాపర్ అండ్ 19% tin. In another alloy 63% copper, 10% tin and remaining are impurities. Both alloys are mixed such that percentage of tin becomes 15%. Find the percentage of copper in the new mixture. Right. ఒక మిశ్రమంలో కాపర్ 81% మరియు టిన్ 19% కలదు. మరొక మిశ్రమంలో కాపర్ 63%, టిన్ 10%, మిగిలినవి మలినాలు. ఈ రెండు మిశ్రమాలను కలిపి ఏర్పరిచిన ఫలిత మిశ్రమంలో 15% టిన్ ఉన్నచో కాపర్ ఎంత శాతం ఉంటుంది అది కనుక్కుందాం. చూడండి, ఇక్కడ టిన్ కాపర్లే ఉంటే టిన్ 15% అయితే రిమైనింగ్ మొత్తం కాపర్ అంటాం. కానీ ఇక్కడ టిన్ కాపర్ తో పాటు మలినాలు కూడా ఉన్నాయి. కాబట్టి మొదట మనము అలాయ్ 1 మరియు అలాయ్ 2లలో టిన్ పై అలిగేషన్ నిర్వహిద్దాం. చూడండి, మొదటి మిశ్రమంలో టిన్ ఎంత ఉంది? 19%. అదే రెండవ మిశ్రమంలో 10% టిన్. ఫలిత మిశ్రమంలో టిన్ ఎంత? 15% ఇచ్చాడు. దీని నుంచి నాకు ఈ రెండు మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలిపామో తెలుస్తుంది. దాన్ని ఉపయోగించి కాపర్ ఎంత శాతం ఉందో కనుక్కుంటా నేను. 15-10 డిఫరెన్స్ 5, 19-15 డిఫరెన్స్ 4. ఈ రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను టిన్ పై ఉపయోగించా అలిగేషన్ ని. ఇప్పుడు నేను కాపర్ రేషియో కావాలి కాబట్టి అలాయ్ 1లో కాపర్, ఇప్పుడు కాపర్ పైన ఉపయోగిద్దాం. అలాయ్ 2లో కాపర్. రైట్, అలాయ్ 1లో ఎంత ఉంది కాపర్? 81% అండ్ అలాయ్ 2లో దట్ ఈస్ 63%. మరి మిక్చర్ అయిపోయింది కదా, మిక్చర్ లో ఓవరాల్ గా ఎంత పర్సెంట్ ఉందో కనుక్కోవాలి నాకు. కానీ ఏ రేషియోలో మిక్స్ అయినాయో తెలుసు నాకు. 5:4 రేషియోలో మిక్స్ అయినాయి. ఇది థర్డ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ సంబంధించింది. మీకు థర్డ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఏందో అర్థం కాకపోతే అలా అలిగేషన్ పార్ట్ 1 చూడండి. 5 + 4 మొత్తం 9 యూనిట్లు. ఏంటి డిఫరెన్స్ అనేది ఈ 9 యూనిట్ల చేత భాగించబడాలి. డిఫరెన్స్ ఎంత అండి? 18 యూనిట్స్. 18% డిఫరెన్స్ ఉంది. 9 యూనిట్స్ వాల్యూ 18% అయితే 1 యూనిట్ వాల్యూ 2%. అప్పుడు 5 యూనిట్స్ వాల్యూ 5 2s 10% కావాలి. కానీ యావరేజ్ వాల్యూ ఎప్పుడు కూడా దత్తాంశంలో అత్యల్ప విలువకి అత్యధిక విలువకి మధ్యలో ఉంటుంది. ఈ విలువ రావాలంటే అత్యల్ప విలువకి కలపండి. 63 + 10 73% ఉంటుంది. లేదా 1 యూనిట్ విలువ 2% అయితే 4 యూనిట్ల విలువ 4 8%.
ఇక్కడ అత్యధిక విలువ నుంచి 8 తీసేయండి. 81 నుంచి 8 తీసేసిన 73%. సో ఫలిత మిశ్రమంలో కాపర్ ఎంత శాతం ఉంటుంది? 73%. సో ఆన్సర్ ఇస్ బి. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో 2 ప్రాబ్లమ్స్ చూద్దాం ఈ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. An alloy A of gold and silver contains 89% gold and 11% silver. A second alloy B of gold and silver contains 75% gold and 9% silver. Rest part is impurities. An alloy C is made by mixing alloy A and alloy B and it contains 10 whole 3/7% silver. Find the percentage of gold in alloy C. బంగారం మరియు వెండి కలిగిన మిశ్రమం Aలో 80% బంగారం 11% వెండి కలదు. మరియు మిశ్రమం Bలో బంగారం 75%, వెండి 9% మరియు మిగిలినది మలినాలు కలవు. A, B మిశ్రమాలను కలిపి మిశ్రమం C తయారు చేశారు. ఈ మిశ్రమం Cలో 10.37% వెండి ఉన్నచో బంగారం ఎంత శాతం ఉంటాయి? చూడండి, ఈ మిశ్రమం Aలో వెండి ఇచ్చాడు, మిశ్రమం Bలో వెండి ఇచ్చాడు, మిశ్రమం Cలో కూడా వెండి ఇచ్చాడు. సో అలిగేట్ ఆన్ సిల్వర్ పైన, వెండి పైన మనము అలిగేషన్ ఉపయోగిద్దాం. ఏలోను బిలోను. ఏలో ఎంత ఉంది? వెండి 11% ఉంది అండ్ బిలో 9% ఉంది. మొత్తం కొత్త మిశ్రమం Cలో 10 whole 3/7% ఉంది. నా అవసరానికి 11 ని 10 whole 7/7 రాయొచ్చు. డిఫరెన్స్ చూడండి, 10 whole 7/7 నుంచి 10 whole 3/7 తీస్తే 10 కట్ అయిపోతుంది. 7/7 minus 3/7 that is 4/7. 10 నుంచి 9 కట్ చేయండి, 1 whole 3/7. యాక్చువల్లీ 10 whole 3/7 నుంచి 9 కట్ చేయాలి, కానీ 10 నుంచి 9 తీసేద్దాము. హోల్ పార్ట్స్ తీసేస్తే 1 whole 3/7. 7 1 7 plus 3 that is 10/7 వస్తుంది. రేషియో తీసుకోండి, 7 7 కట్, 2 2s 2 5s రేషియో వస్తుంది 5:2 వచ్చింది మనకి. అంటే ఈ రెండు మిశ్రమాలు ఏబీలను సి మిశ్రమం తయారు ఏ నిష్పత్తిలో కలిపాము? 5:2 నిష్పత్తిలో కలిపాము. రైట్. నెక్స్ట్ చూడండి, మనకి బంగారం ఎంత శాతం ఉందో కావాలి. మిశ్రమం సిలో వెండి ఎంత శాతం ఉంటే బంగారం ఎంత శాతం ఉందో కావాలి. కానీ ఇక్కడ బంగారం వెండి రెండే ఉంటే డైరెక్ట్ బంగారం మిగిలిన రాస్తాం, కానీ మలినాలు కూడా ఉన్నాయి కాబట్టి బంగారం ఎంత శాతం కావాలి. ఇప్పుడు అలిగేషన్ గోల్డ్ పైన ఉపయోగిద్దాం. మిశ్రమం ఏలో గోల్డ్ 89%, మిశ్రమం బిలో గోల్డ్ 75%, మిశ్రమం సిలో ఎంతనో కావాలి. కానీ ఈ రెండు మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలిపి సీను తయారు చేసాము? 5:2 నిష్పత్తిలో కలిపి సీను తయారు చేసాము. ఈ మొత్తం నిష్పత్తి 7 యూనిట్లు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ లో డివైడ్ కావాలి. డిఫరెన్స్ 14%. 7 యూనిట్ల విలువ 14 అయితే 1 యూనిట్ విలువ 2%. అప్పుడు ఈ 2 యూనిట్ల విలువ చెప్పండి, 4%. అత్యధిక విలువ నుంచి 4% తీసేయండి, 85% గోల్డ్ ఉంటుంది సిలో. లేదా 1 యూనిట్ విలువ 2% అయితే 5 యూనిట్ల విలువ 5లో 10%. ఈ అత్యల్ప విలువకు 10 కలపండి, 75 + 10 85. సో ఆన్సర్ ఇస్ బి. ఓకే. ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ ఇంకా దీంట్లో నెక్స్ట్ మోడల్ క్వశ్చన్, ఇదే మోడల్ క్వశ్చన్ కానీ ఇంకా కొంచెం కొత్తగా ఎట్లా అడుగుతారో ఇంకో 2 క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్ ఆఫ్ దిస్ క్లాస్. Question number 75. In a alloy 82% copper and 18% tin. Another alloy 70% copper, 6% tin and remaining are impurities. Both alloys are mixed such that then the percentage of tin in the new mixture becomes 11%. Find the percentage of impurities in new mixture. ఒక మిశ్రమంలో కాపర్ 82%, టిన్ 18%, మరియు ఒక మిశ్రమంలో కాపర్ 70%, టిన్ 6%, మిగిలినవి మలినాలు కలవు. ఈ రెండు మిశ్రమాలతో ఏర్పడిన ఫలిత మిశ్రమంలో టిన్ 11% ఉన్నచో మలినాలు ఎంత శాతం కలదు? ముందుగా మనకి మిశ్రమం 1, మిశ్రమం 2 అనుకుందాము. మిశ్రమం 1లో టిన్ ఇచ్చాడు, మిశ్రమం 2లో టిన్ ఇచ్చాడు. టిన్ పైన ఫోకస్ చేస్తాం, తక్కువ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ముందుగా. రైట్. ఫలిత మిశ్రమంలో కూడా టిన్ ఇచ్చాడు కాబట్టి టిన్ పైనే నేను ఫోకస్ చేస్తున్నాను. దీని ద్వారా నాకు ఈ మొదటి 2 మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలిపానో తెలుస్తుంది. 11 6ల తేడా 5, 18 11ల తేడా 7. అనగా మిశ్రమాన్ని మనం 5:7 నిష్పత్తిలో కలిపాము. ఇప్పుడు మనకు మలినాలు కావాలి. ఫోకస్ ఆన్ ఇంప్యూరిటీస్. ఇది మిశ్రమం 1, మిశ్రమం 2.
మిశ్రమంలో కాపరు టిన్ కలిపి 100% అయినాయి అంటే ఇక్కడ మలినాలు లేవు 0%. మిశ్రమం 2లో 70% ఏమో రాగి కాపర్ ఉంటుంది, 6% టిన్ ఉంటుంది, మొత్తం 76%. మిశ్రమం 2 100% అనుకుంటే మిగిలిన 24% వచ్చేసి మలినాలు ఉంటున్నాయి. అప్పుడు మనకు కావాల్సింది ఈ రెండు మిశ్రమాలను కలపడం ద్వారా ఏర్పడిన ఫలిత మిశ్రమంలో మలినాలు ఎంతనో కావాలి, రైట్. కానీ ఈ రెండు మిశ్రమాలు మనం ఏ నిష్పత్తిలో కలిపాము? 5:7. 5 + 7 12 యూనిట్స్. వీటి డిఫరెన్స్ 24% ను డివైడ్ చేయాలి. 12 యూనిట్స్ వాల్యూ 24 అయితే 1 యూనిట్ వాల్యూ 2%. అప్పుడు 5 యూనిట్స్ వాల్యూ 5 2 10%. ఇది అత్యధిక విలువ. అత్యధిక విలువ నుంచి 10 తీసేయండి, 14% మలినాలు ఉంటాయి. ఓకే, సో ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ వన్. Brass is an alloy of copper and zinc. Yes, brass is an alloy of copper and zinc. Bronze is an alloy of 79% copper, 3% zinc and 18% tin. A fusion mass of brass and bronze is mixed and this resultant alloy contains 70% copper, 18% zinc and rest are tin. Find the percentage of copper in brass. ఇత్తడి అనేది రాగి మరియు జింక్ యొక్క మిశ్రమం. కాంస్యం అనేది 79% రాగి, 3% జింక్ మరియు 18% టిన్ల మిశ్రమం. ఇత్తడి మరియు కాంస్యం యొక్క సంలీన ద్రవ్యరాశి మిశ్రమంలో 70% రాగి, 18% జింక్, మిగిలినది టిన్ ఉంటుంది. అయినా ఇత్తడిలో రాగి శాతాన్ని కనుక్కోవాలి. ఇత్తడిలో రాగి శాతాన్ని కనుక్కోవాలి. చూద్దాం. ఫోకస్ ఆన్ టిన్. బ్రాస్ లో టిన్ లేదు, బ్రాస్ లో టిన్ లేదు, టిన్ 0%. ఎందులో? ఇత్తడిలో. బ్రాంజ్ కాంస్యంలో టిన్ ఎంత అన్నాడు? 18% ఉంది. మొత్తము ఈ రెండింటి యొక్క ఫలిత సంలీన ద్రవ్యరాశి మిశ్రమంలో టిన్ వచ్చేసి 70% కాపర్, 18% జింక్, 88% అయితే రిమైనింగ్ 12% టిన్ అవుతుంది. ఓకే, దీని ద్వారా మనకి బ్రాస్ మరియు బ్రాంజ్లను ఏ రేషియోలో కలిపి కొత్త మిశ్రమం తయారు చేసామో తెలుస్తుంది. డిఫరెన్స్ 6, డిఫరెన్స్ 12. 6 1:2 రేషియోలో మిశ్రమం చేసాం బ్రాస్ ని బ్రాంజ్ ని కలిపి, రైట్. ఇప్పుడు మనకి కావాల్సింది ఇత్తడిలో రాగి శాతాన్ని కనుక్కోవాలి. ఇత్తడిలో రాగి శాతం, రైట్. నౌ రాగి పైన ఫోకస్ చేద్దాం. ఫోకస్ ఆన్ కాపర్. కాపర్ పైన ఫోకస్ చేద్దాం. చూడండి, ఇది బ్రాస్ తీసుకుంటున్నాను నేను, ఇక్కడ బ్రాంజ్ తీసుకుందాం, ఇక్కడ బ్రాంజ్ తీసుకుందాం. బ్రాస్ లో రాగి ఎంత ఉందో నాకు తెలియదు, బ్రాంజ్ లో రాగి ఎంత ఉంటుంది? 79%. ఈ రెండింటి ద్వారా ఏర్పడిన ఫలిత మిశ్రమంలో రాగి 70% ఉంటుందట. కానీ మనము ఈ రెండు బ్రాస్ బ్రాంజ్లను ఏ రేషియోలో కలిపాము? 1:2 నిష్పత్తిలో కలిపాము. ఇక్కడ చూడండి, 79, 70ల డిఫరెన్స్ 9%. 1 యూనిట్ విలువ 9% అయితే 2 యూనిట్ల విలువ 2 9 18%. ఇది 70 కన్నా ఎక్కువ ఉంది, అప్పుడు ఈ విలువ 70 కన్నా తక్కువ ఉండాలి. 70 నుంచి 18 తీసేయండి, 52%. ఓకే, 79, 70ల డిఫరెన్స్ 9%. 1 యూనిట్ విలువ 9% అయితే 2 యూనిట్ విలువ 18%. ఇది 70 కంటే ఎక్కువ ఉంది, అప్పుడు ఇది విలువ 70 కంటే తక్కువ ఉండాలి. 70 - 18 చేసి 52%. అనగా ఇత్తడిలో రాగి శాతం ఎంత? 52%. ఓకే స్టూడెంట్స్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ క్లాస్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము, వాటి యొక్క మెథడ్స్ని కూడా డిస్కస్ చేసాము. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ యొక్క లింక్ని మీకు తెలిసిన గ్రూప్లలో మీకు తెలిసిన విద్యార్థులకు షేర్ చేయగలరు. అండ్ క్లాస్ ఎలా ఉందో కనీసం కామెంట్ అనేది చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.